13 కార్డ్స్ ఎవరితో లీగల్ మనిషి ఆడితే లీగల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. మనిషి కంప్యూటర్, మనిషి ఆండ్రాయిడ్, మనిషి వర్చువల్ ఆడితే లీగల్ అని చెప్పలే సుప్రీంకోర్టు. ఓకే, దాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు నడిపించిండ్రు. మరి గుడ్డిగురం పనులు దొంగతుర్రా? దాని మీద చర్యలు తీసుకోరాదు? ఎంతమంది నష్టపోతుండ్రు? గరీబోడు నష్టపోతుండ్రు. ఇప్పుడు నా సొంతం తెలుసు, ఇంకొని తెలుసు, ఆడకురాబే అని చెప్తా. ఒక కేసులో అయితే మేము వాళ్ళ ఇంట్లో భూమి ల్యాండ్ అక్విజిషన్లో పోతే వాళ్ళ ఇంట్లో ₹1,00,00,000 క్యాష్ ఉండే, అంటే ₹1,00,00,000 అకౌంట్లో ఉండే. ఆ తల్లి ఏం చేసిందంటే ఆమెకు చదువురాదు, అంగుట చాప్ పిల్లాడి పేరు మీద పెడితే ఆ పిల్లాడు అమ్మి ₹1,00,00,000 ఓడిపోయాడు. ఓకే, ₹1,00,00,000 ఓడిపోయాడు. భూమి పైసలు అందరు చచ్చిపోయే పరిస్థితి. అయితే మేము పైసలు వాపస్ ఇప్పించినాం. వాపస్ ఇప్పించినాం. ఎట్లా అంటే అదే లోకల్ గేమింగ్ కంపెనీ ఉండే అది.